ఈ మతిస్థిమితం లేని అమ్మాయి కోమాలో నుండి నిద్రలేస్తుంది. అలాగే ఈమెకి తన గతం అంతా గుర్తు వచ్చేస్తుంది. కాని ఈమె తనని చంపాలని చూసిన ఈ ఫియాన్సీ గాడి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. అప్పుడు ఈమె కావాలనే ఈ చెడ్డ ఫియాన్సీతో నీ వెనుక ఒక అమ్మాయి ఆత్మ నుంచుని ఉంది. ఆ ఆత్మ నువ్వు చెడ్డవాడిని అని చెప్తుందని అంటుంది. ఈమె మాటలకు ఈ చెడ్డ ఫియాన్సీ భయపడిపోతాడు. అప్పుడు ఈ అమ్మాయి దెయ్యం పట్టినదానిలా యాక్టింగ్ చేస్తూ ఇతడిని చెంపలు వాయిస్తుంది. అలాగే ఎందుకని నువ్వు నన్ను మోసం చేసి చంపి నా కంపెనీని లాక్కున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఇతడు తన అసిస్టెంట్ను పిలవగా అసిస్టెంట్ వచ్చి ఈ అమ్మాయిని ఆపుతాడు. ఇంతలో అక్కడికి ఈ అమ్మాయి భర్త వస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి తనకి గతం గుర్తు లేనప్పుడు ఈ కుర్రాడు తనని పెళ్లి చేసుకున్నాడని, ఇతడే తన భర్త అని గుర్తు ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తూ యావండి వీళ్ళు నన్ను గాయపరిచారు అని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు అక్కడ ఉన్న వాళ్లందరినీ నా భార్య మీద చేయి వేస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి తన భర్త చాలా మంచివాడని అనుకుంటుంది. అయితే ఇంటికి వెళ్ళాక ఈమె తన అసిస్టెంట్కి ఫోన్ చేసి నిన్ను సీక్రెట్గా కలవాలి అని చెప్తుంది. మరుసటి రోజు ఈ అమ్మాయి తన భర్తకి ఫోన్ చేసి నాకు బోరింగ్గా ఉంది, మీరు వచ్చి నన్ను బయటకి తీసుకువెళ్తారా అని అడుగుతుంది. దీనితో ఇతడు తన భార్య కోసం మీటింగ్ మధ్యలో ఆపేసి ఇంటికి బయలుదేరతాడు. అయితే వీళ్ళు బయటకి వెళ్ళాక ఈ అమ్మాయి నువ్వు ఇక్కడే ఉండు, నేను టాయిలెట్కి వెళ్లి వస్తానని చెప్తుంది. అలా ఈమె టాయిలెట్ అని చెప్పి చాటుగా తన పాత అసిస్టెంట్ను కలవగా ఇతడు ఆ చెడ్డ ఫియన్సీ ఒక బిడ్డింగ్ మీటింగుకి వెళ్లబోతున్నాడని సమాచారం ఇస్తాడు. అప్పుడు ఈమె తన పగ తీర్చుకునే సమయం వచ్చిందని అనుకుంటుంది. ఎంత చూసినా తన భార్య రాకపోయేసరికి ఈ కుర్రాడు తన భార్య మిస్ అయిందని అనుకుంటాడు. అప్పుడు అసిస్టెంట్ కూడా మీ భార్య అసలు రెస్ట్ రూమ్కే వెళ్లలేదు బాస్ అని చెప్తాడు. ఇంతలో ఈ అమ్మాయి అక్కడికి వచ్చేస్తుంది. దీనితో ఈ కుర్రాడు ఈమెతో నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు అని అడుగుతూ ఉండగా ఈమె ఒక్కసారిగా తన భర్తకి ముద్దు పెట్టేస్తుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ 4 అని కామెంట్ చేయండి.